హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న గోలీ 264. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే క్రోచెట్ వర్క్ డిజైన్ అనేది, టజల్స్ డిజైన్ అనేది మామూలు హెమ్మింగ్ సుదితో ఎలా వేసుకోవాలి అని చెప్పేసి ఫుల్ వీడియో అయితే వచ్చేస్తుంది. చూడండి, డిజైన్ అయితే ఇలా ఉంది. ఆల్రెడీ ఈ శారీ డిజైన్స్ అయితే చాలా వరకు వేశాను. నా ఓన్గా నేనైతే ట్రై చేసి ఈ డిజైన్ అయితే క్రియేషన్ చేశాను. ఈ డిజైన్ చాలామంది సబ్స్క్రైబర్స్కి కూడా నచ్చింది. ఒక చిన్న వీడియో అయితే చేశాను ఒక 5-6 months బ్యాక్. ఆ వీడియోలో చాలామంది చూసి డిజైన్ కావాలి అన్నారు. ఇంకా నాకు కుదరక పెట్టలేదు. ఈరోజు అయితే పెట్టేస్తున్నాను. ఈ వీడియో చూడండి. ఈ డిజైన్కి ఏమేమి మెటీరియల్ కావాలి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నాను. శారీ కలర్ కరెక్ట్ మ్యాచింగ్ థ్రెడ్స్ తీసుకోవాలి, సిల్క్ థ్రెడ్స్. తర్వాత జరీ థ్రెడ్. ఇక్కడైతే బార్డర్ కలర్ మధ్యలో ఉన్న కలర్ తీసుకున్నాను. తర్వాత మెటీరియల్ ఇది రైస్ బీడ్స్ అంటారు ఇవి ఒకటి. తర్వాత ఇవి పోల్స్, చిన్న 0 సైజు పోల్స్. మీరు గోల్డ్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే పోల్స్ అయినా పెట్టేసుకోవచ్చు. చూడండి, గోల్డ్ కలర్ అయితే ఇట్లా యాంటిక్ దాంట్లో ఉంటాయి కదా మనకి, అవి మొత్తం ఈ మెటీరియల్ అయితే తీసుకోవాలి. ఫ్లవర్ బీడ్స్ కూడా. పళ్ళు పాట్కి నేవీ బ్లూ కలర్ ఉంది. సో మధ్యలో పింక్ కలర్ ఉంది కదా శారీకి, అందుకని నేను పింక్ కలర్ థ్రెడ్ అయితే ఫస్ట్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ థ్రెడ్ అయితే ఫస్ట్ ఇట్లా 3 వేసి ఉంటుంది. తర్వాత ఇట్లా లాగి తీసేసుకోవాలి. నాకు మిషన్ ఉంది కాబట్టి నేను మిషన్కి చుట్టేసుకుంటాను. మీరు మిషన్ లేదనుకోండి, బుక్స్కి కానీ లేదంటే చైర్ ఉల్టా పెట్టేసి చైర్కి కానీ అట్లా చుట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం దారం అయితే ఇట్లా చుట్టుకోవాలి. ఫస్ట్లో ఉంటుంది కదా దారం, ఆ దారాన్ని చేతితో పట్టుకొని ఒక 2-3 చుట్లు చుట్టిన తర్వాత వదిలేస్తే మనకి దారం అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. ఈ దారం చూడండి, ఇట్లా ఒక బ్యాగ్లో వేసేసుకోవాలి. బ్యాగ్లో కానీ కవర్లో కానీ ఒక డ్రెస్ ఏమైనా వేసేసి అందులో వేస్తే ఏంటంటే దారం అటు ఇటు పోకుండా చిక్కులు పడకుండా ఉంటుంది. ఇట్లా దారం మొత్తం అయితే చుట్టేసుకోవాలి. ఈ డిజైన్ వేయాలంటే వీడియో అయితే మొత్తం కంటిన్యూగా చూస్తేనే అర్థమవుతుంది. అక్కడక్కడ వీడియో చూస్తే అస్సలు అర్థం కాదు. మొత్తం వీడియో కంటిన్యూగా చూడండి, అర్థమవుతుంది. ఇక్కడ దారం మొత్తం చుట్టుకున్న తర్వాత మధ్యలో ఇట్లా చూసుకొని కరెక్ట్గా కట్ చేసుకోవాలి దారాన్ని, సిల్క్ థ్రెడ్ని. తర్వాత ఇట్లా మధ్యలో ఏమైనా థ్రెడ్స్, ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉన్నా కూడా చేతులతోటి ఇట్లా నీట్గా తీసుకోవాలి. చాలా పొడుగ్గా వస్తుంది. నాకు మాత్రం ఈ డిజైన్ వేయడానికి మిషన్కి 2 sides కలిపితే నాకు సరిపోతుంది అనమాట. మీరు శారీ లెంత్ ఎంత ఉంటుందో అంత తీసుకోవాలంటే ఒక చైర్కి డబల్ చుట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ దారం మొత్తం చుట్టుకున్నాక తీసుకొని ఇట్లా మొత్తం ఇట్లా వేసుకున్న తర్వాత ఇక్కడైతే చూడండి, ఎండింగ్స్లో నీట్గా ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే కాటన్ థ్రెడ్ ఉంటుంది కదా, మిషన్ థ్రెడ్, అది సూదిలో ఎక్కించేసుకొని 4 వరుసలు ఎక్కించుకొని ఇట్లా 3 అయితే వేసేసుకోవాలి. గట్టిగా పూలు అల్లుతాం కదా, అట్లా టైట్గా అల్లేసేయాలి, అసలు ఊడిపోకుండా. దారాలు సిల్క్ దారాలు కదా మనం వేసేది. ఇంకా సూదిలో దారం ఎక్కించేటప్పుడు కొద్దిగా ఎక్కువ పెట్టేసుకొని ఇక్కడ మిషన్కి నేనైతే ఇట్లా దారం ఎక్కించేది ఉంటుంది కదా, ఇట్లా రాడ్ లాగా ఉంటుంది కదా, దానికైతే పెట్టేసి ఆ దారాన్ని మొత్తం చుట్టేసి టైట్గా పెట్టేస్తున్నాను. జుట్టు అల్లడం వచ్చిందంటే చాలు, ఈ డిజైన్ వచ్చినట్టే అనుకుంటా నేనైతే. ఇక్కడ దారంని 3 లేయర్ లాగా ఇట్లా తీసేసుకొని ఇట్లా జుట్టులాగా అల్లుకోవాలి. ఇది నా ఓన్ క్రియేషన్ కాబట్టి నేనైతే ఇలానే వేశాను ఈ డిజైన్. మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ డిజైన్ అయితే ట్రై చేయండి. ఇంకా ఇలానే మొత్తం థ్రెడ్ మొత్తం ఇట్లా అల్లేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎండింగ్ వరకు ఇలా మొత్తం కంప్లీట్ అయితే చేసేసిన నేను. ఎండింగ్లో ఇట్లా ఎక్స్ట్రా థ్రెడ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. చూడండి, మిషన్ దగ్గర నుంచి ఇక్కడ నేనైతే చాలా దూరం, అంటే దగ్గర 2 మీటర్లు ఉందనుకోండి మొత్తం. ఇక్కడ మనం దారం చుట్టి పెట్టేసుకున్నాం కదా, అది చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. ముడి అట్లా ఏం వేయదు, ఓన్లీ చుట్టేసేయాలన్నమాట. చాలా రౌండ్స్, ఒక 10-15 రౌండ్స్ అయితే గట్టిగా చుట్టేసేయాలి. నాకు మిషన్ ఉంది కాబట్టి నేను మిషన్కి పెట్టాను కదా, మీరు కిటికీకి కానీ ఏదైనా లాగినా కూడా ఊడిపోకుండా ఉండే ప్లేస్లో పెట్టేసి మీరైతే ఇట్లా అల్లేసేయచ్చు అనమాట సిల్క్ థ్రెడ్స్. ఇంకా ఇక్కడైతే ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉన్నాయి, మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఆ దారంకి ఇంకొక కొట్టు గట్టిగా వేసి కట్ చేసేసేయాలి. మిషన్కి తీసిన దగ్గర కట్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే 3 అయితే వేసేసుకోవాలి. దారాలన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని ఇక్కడ ఎండింగ్లో చూడండి చిన్నగా కట్ చేసుకోవాలి. మొత్తం థ్రెడ్స్ అన్ని తీసేసి కొంచెం ఉంచి మొత్తం కట్ చేసిన తర్వాత మనకి ఇట్లా మొత్తం దారం అయితే రెడీ అయిపోతుంది. ఇది ఎక్కడ కింద పడినా కూడా ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. మొత్తం ముడేసి పెట్టేసినాం కదా. ఫస్ట్ మనం శారీని మాత్రం మంచిగా ఫోల్డింగ్ చేసి ఇట్లా పెట్టేసుకోవాలి. ఈ దారంని ఇట్లా సెట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక చేయితో ఒక సైడ్ పెట్టుకుంటూ ఇంకొక చేయితోటి యూ షేప్స్ అనేవి ఇట్లా క్రియేషన్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక చేయి మాత్రం ఒక దారం పైన గట్టిగా ఇట్లా పెట్టేసి మళ్ళీ ఇంకొక చేయితోటి యూ షేప్ అయితే ఇట్లా చేసుకోవాలి. సేమ్ మనం ఇట్లా యూ షేప్స్ అన్నీ ఇట్లా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఎండింగ్ వరకు ఇట్లా కొన్ని చీరలకేమో ఈ దారం సరిపోతుంది, కొన్ని చీరలకేమో సరిపోదు. మళ్ళీ అల్లి మళ్ళీ కూడా చేసుకోవచ్చు మనము. ఇప్పుడు ఇట్లా పెట్టేసుకున్నాం కదా యూ షేప్స్ అనేవి. ఇట్లా పెట్టిన తర్వాత దీనికి లైట్గా
అతికించాలన్నమాట. లైట్గా అంటే లైట్గా, చాలా తక్కువ, జస్ట్ ఒక 10-15 నిమిషాలు ఉండడానికే. తర్వాత మనం గట్టిగా కుట్టు అయితే వేసుకుంటాం, అది ఎండింగ్లో తెలుస్తుంది మీకు. అసలు ఊడిపోకుండా ఎలా వేసుకోవాలి అని చెప్పేసి చూపిస్తాను. జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఈ డిజైన్ కోసం అని చెప్పి, ఊడిపోకుండా ఉండడం కోసం అని చెప్పి ఇట్లా గమ్ అయితే పెట్టేసుకోవాలి. ఇట్లా యూ షేప్స్కి అన్నిటికీ ఇట్లా లైట్గా గమ్ పెట్టి ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి ఒక 5 నిమిషాలు వదిలేస్తే మంచిగా ఇట్లా క్రియేషన్ అయితే అయిపోతుంది. చూడండి, పట్టుకున్నా కూడా అస్సలు వదలలేదు దారము. ఇట్లా పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు గమ్ పెట్టి వదిలేసినాం కదా, అది ఆరిపోయేలోపు ఇక్కడ ఈ పూసలన్నీ తీసి పెట్టేసుకోవాలి. రైస్ బీడ్స్ తర్వాత పోల్స్ తీసుకుంటున్నా. ఇక్కడ నేను గోల్డ్ కలర్ అయినా వేసుకోవచ్చు, పోల్స్ అయినా వేసుకోవచ్చు, చిన్న సైజు మీ ఇష్టం అది. ఇక్కడ రైస్ బీడ్స్ అయితే 5 లైన్స్ పడతాయి ఒక్క శారీకి. ఇక్కడ నేనైతే 5 లైన్స్ తీసి ఒక దాంట్లో అయితే పోసి పెట్టేసుకుంటున్నాను చిన్న ప్లేట్లో. తర్వాత పోల్స్ కూడా అలానే తీసేసుకున్నా. ఫస్ట్ ఇక్కడ మనకి ఎండింగ్లో దారం మిగిలింది కదా, ఇది మాత్రం ఫస్ట్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ పింక్ కలర్ థ్రెడ్ అనేది ఎక్కించేసుకొని ఇక్కడ గట్టిగా ముడైతే వేసేసుకోవాలి. చూడండి, ఎక్కువ మిగిలితే ఓకే ఇట్లా చేసుకోండి, లేదంటే అక్కడికే ఆపితే అక్కడికే ముడేసి వదిలేసేయాలి మనము. ఇట్లా గట్టిగా శారీకి పైనకి మళ్ళీ థ్రెడ్ కూడా కనిపించకుండా ఇట్లా ముడి వేసేసుకొని ఇప్పుడు కటర్ తీసుకొని ఈ ఎక్స్ట్రా థ్రెడ్ అల్లింది ఉంది కదా, ఇది మొత్తం కట్ చేసుకోవాలి మనము. ఎక్కువగా ఉంటే ప్రాబ్లం ఉండదు, ఒకవేళ తగ్గింది అనుకోండి కొంచెం ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ చేయాలంటే కొంచెం రిస్కే కదా. ఇక్కడ గమ్ కొంచెం అప్లై చేసి వదిలేస్తే ఇంకా సిల్క్ థ్రెడ్స్ అనేవి మంచిగా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ శారీకి పోల్స్ ఎట్లా అల్లుకోవాలనేది చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకోవాలి, అంటే కాటన్ థ్రెడ్ తీసుకొని ఒకటే వరుస ఎక్కించుకోవాలి. ఒక వరుస ఎక్కించుకుంటే 2 వరుసలు అవుతుంది. సూదికి ముడి వేసేసుకొని ఇట్లా పింక్ కలర్ థ్రెడ్లో నుంచి కింది నుంచి తీసేసుకొని ఫస్ట్ అయితే ఇక్కడ ఒక ముడి అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇట్లా తీసుకున్న తర్వాత ఫస్ట్ చిన్న పోల్ తీసుకోవాలి, తర్వాత రైస్ బీడ్ తీసుకోవాలి, పైన నుంచి కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ పైన నుంచి ఇట్లా కిందికి సూది అయితే తీయాలి. తీసిన తర్వాత ఇక్కడ రైస్ బీడ్ ఉంటుంది కదా, అందులో నుంచి ఓన్లీ రైస్ బీడ్లో నుంచి నీడిల్ని అయితే తీసుకోవాలి మనము. మళ్ళీ రైస్ బీడ్లో నుంచి నీడిల్ తీసిన తర్వాత మళ్ళీ పోల్ తీసుకొని మళ్ళీ రైస్ బీడ్ తీసుకోవాలి. సేమ్ మళ్ళీ అలానే రైస్ బీడ్ మధ్యలో నుంచి తీసి మళ్ళీ పోల్ రైస్ బీడ్ ఇలానే కంటిన్యూగా వేసేసుకోవాలి. ఒక 2-3 మీరు వేసిర్రు అనుకోండి, మీకు ఈజీగా అలవాటు అయితే అయిపోతుంది. చూడండి, ఇలానే ఇది మొత్తం రౌండ్ మొత్తం ఫినిష్ అయితే చేసేసుకోవాలి. ఏం లేదు, ఫస్ట్ మనం దారం తీసుకున్న తర్వాత పోల్ రైస్ బీడ్ తీసుకొని సూదిలో ఎక్కించుకొని మళ్ళీ దారంకి తీసి మళ్ళీ కింది నుంచి మళ్ళీ పైకి తీసుకొని రైస్ బీడ్ మధ్యలో నుంచి తీసుకొని మళ్ళీ పోల్ రైస్ బీడ్ ఇలా తీసేసుకోవాలి కంటిన్యూగా. ఇలానే మొత్తం శారీకి మొత్తం అల్లేస్తూ ఉండాలి అనమాట. ఇట్లా కంటిన్యూగా ఇలా చూపించిన తర్వాత ఇక్కడ ముడి ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను నేను. ఇది ఎండింగ్లో ముడి వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొంచెం ముడి అటు ఇటు అయినా కూడా మొత్తం ఊడిపోతాయి కదా, అట్లా ఊడిపోకుండా ఇక్కడైతే ప్రతి దానికి టైట్గా ముడి వేసుకుంటేనే టజల్స్ అనేవి గట్టిగా ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఎండింగ్కి వచ్చేసింది కదా, ఇప్పుడు ఈ రైస్ బీడ్స్ మధ్యలో నుంచి మళ్ళీ సేమ్ పోల్ రైస్ బీడ్ తీసుకున్న తర్వాత ఇట్లా సూదిలో నుంచి ఇట్లా తీసుకున్న తర్వాత సిల్క్ థ్రెడ్కి ముడి అయితే వేసేసేయాలి. ఇక్కడ చూడండి, కనిపించకుండా వేసేసేయాలి. చాలా సన్నం తీసుకోవాలి దారం, ఎందుకంటే చిన్న చిన్న పోల్స్ కదా, ఎక్కువ వరుసలు దారం తీసుకున్నా కూడా నీట్గా కనిపించదు అనమాట, దారం ఎక్కువ కనిపిస్తుంది. ఇలా కంప్లీట్ అయితే చేసేసేయాలి. ఫస్ట్ పోల్స్ మొత్తం కుట్టేసుకోవాలి, రైస్ బీడ్స్ పోల్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ రైస్ బీడ్స్ అవి అల్లేసినాం కదా, ఇప్పుడు ఈ మధ్యలో ఫ్లవర్ బీడ్ అనేది ఎట్లా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ పళ్ళు నేవీ బ్లూ కలర్ ఉంది కాబట్టి నేను నేవీ బ్లూ కలర్ కాటన్ థ్రెడ్ అయితే తీసుకున్నా. ఇక్కడ చూడండి, ఫస్ట్ పళ్ళు నుంచి ఒక నాట్ అనేది గట్టిగా వేసుకొని ఇక్కడ సిల్క్ థ్రెడ్ పింక్ కలర్ ఉంది కదా అక్కడ తీసుకుంటున్నాను. రెండిట్లకు కలిపి జాయింట్ చేసి ఈ ఫ్లవర్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ ఫ్లవర్ ఈ సిల్క్ థ్రెడ్లో నుంచి తీసే థ్రెడ్ అనేది కిందికి అస్సలు కనిపించకుండా నీట్గా వేసుకోవాలి. చూడండి, అక్కడ అసలు కలర్ అనేది కనిపించట్లేదు, నేవీ బ్లూ తీసుకున్నాను కదా నేను, అది కనిపించకుండా నీట్గా అయితే కుట్టు వేసేసుకోండి. ఇట్లా ఈజీగా అయితే కంప్లీట్ అయితే మొత్తం చేసేసినాను. ఫ్లవర్స్ అయితే ఫస్ట్ ఇట్లా యాడ్ చేసుకుంటా. తర్వాత ఇప్పుడు పళ్ళు పాటు మనకి నేవీ బ్లూ కలర్ ఉంది కదా, ఈ దారాన్ని మళ్ళీ సేమ్ మిషన్కి చుట్టుకొని తర్వాత ఇట్లా టజల్స్ అయితే అల్లుకోవాలి. చూడండి, ఇట్లా చిన్న చిన్న టజల్స్ మీ సైజు ఇష్టం అనమాట మీకు. నేనైతే చిన్న 1 ఇంచ్ పెట్టాను. ఇట్లా టజల్స్ అయితే రెడీ చేసుకోవాలి. ఆల్రెడీ టజల్స్ వేయడం వచ్చు కదా అందరికీ అని చెప్పేసి నేనైతే వీడియోలో టజల్స్ వేయడం అయితే చూపించట్లేదు. ఇంకా ఈ టజల్స్ ఎట్లా యాడ్ చేయాలి అని చెప్పేసి అయితే ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి, పింక్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ తీసుకొని ఈ టజల్స్ని ఇక్కడైతే ఇట్లా అటాచ్ అయితే చేసేస్తున్నాను.
ఈ డిజైన్ వేయడానికి చాలా టైం అయితే పడుతుంది, కానీ కొంచెం ఓపిక కొంచెం ఇష్టంతో వేసుకుంటే చాలా గ్రాండ్ డిజైన్ అయితే మనకి రెడీ అయిపోతుంది. మినిమం ఈ డిజైన్కి ప్రైస్ వచ్చేసి 1000 వరకు కూడా ఉంది అనమాట. కొందరిని బట్టి 1800 600 వరకు కూడా నేను ఛార్జ్ అయితే చేసిన అనమాట ఈ డిజైన్కి. చూడండి బ్యాక్ సైడ్ కూడా పింక్ కలర్ కాటన్ థ్రెడ్ తీసుకోవడం వల్ల కనిపించదు అనమాట మనకి. ఇక్కడ ఇంకొకటి ఈ గమ్ పెట్టి అతికించినాం కదా మనము, అక్కడ స్టిచ్ కూడా పడిపోతుంది. ఈ టజల్ అటాచ్ చేసినప్పుడు మనం అక్కడ స్టిచ్ కూడా వేసుకుంటూ ఈ టజల్స్ అయితే అటాచ్ అయితే చేసుకోవాలి. తర్వాత ఇట్లా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉంటే మొత్తం కంటిన్యూగా కట్ చేసుకోవాలి. వెనక సైడ్ ఇలా ఉంటుంది డిజైన్ అయితే, ఇట్లా ఈజీగా వేసేసుకోవచ్చు. చాలా గ్రాండ్ డిజైన్, చాలా బాగా వచ్చింది. మీకు కూడా ఈ డిజైన్ నచ్చింది వేయాలనుకుంటే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. డిజైన్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఈ డిజైన్ అయితే నా ఓన్గా నేను క్రియేషన్ చేసి వేశాను. ఈ డిజైన్ మీకు బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.